Good morning students, welcome to ABN and PRR College online classes. This session is for final BSc microbiology students. So coming to the session, our today's topic is genetically engineered microbes for industrial applications. So those microorganisms are bacteria and yeast. సో జెనెటికల్గా మోడిఫై చేసిన మైక్రోఆర్గనిజమ్స్ అన్నవి వాటి యొక్క ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ ఏంటి అన్నది మనము ఈ టాపిక్లో చూస్తాము అండి. సో ఫస్ట్ వచ్చి బ్యాక్టీరియా. సో బ్యాక్టీరియా హ్యాస్ ట్రెమెండస్ యూజెస్ అండి. సో జెనెటికల్గా మోడిఫై చేసిన బ్యాక్టీరియా మనకి చాలా యూజెస్ అన్నవి ఉంటాయి. ఫార్మాస్యూటికల్ డ్రగ్స్ ప్రిపేర్ చేయడంలో కానీ, లైక్ మెడిసిన్స్లో కానీ, లేకుంటే అగ్రికల్చర్లో కానీ, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూజెస్ అన్నవి మనం బ్యాక్టీరియాలో చూస్తామండి. సో జెనెటికల్గా మోడిఫై చేసిన బ్యాక్టీరియాని మనం డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్గా యూజ్ చేస్తామన్నమాట. So the important use of GMOs are, so genetically modified microorganisms are ఏంటి ఎందులో యూస్ చేస్తాము అంటే, సో జెనెటికల్లీ బ్యాక్టీరియా ఈల్డ్ ద ఫాలోయింగ్ హ్యూమన్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్. సో హ్యూమన్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్లో మనకి జెనెటికల్గా మోడిఫై చేసిన బ్యాక్టీరియా అనేది ఎలా యూజ్ అవుతుంది అనేది చూస్తామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సులిన్. సో ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ genetically modified bacteria application, production of insulin andi. So production of insulin is the one of the best example for bacterial uses. So manaki insulin is a hormone secreted by the beta cells of islets of Langerhans of pancreas. సో ఇన్సులిన్ అనేది ఒక హార్మోన్ అండి. సో మనకు తెలుసు ఇన్సులిన్ అనేది హార్మోన్. సో ఆ హార్మోన్ ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది అంటే బీటా సెల్స్ ఆఫ్ ఇస్లెట్స్ ఆఫ్ ప్యాన్క్రియాస్. సో ప్యాన్క్రియాస్లో మనకి ఈ ఇన్సులిన్ హార్మోన్ అన్నది ప్రొడ్యూస్ అవుతుంది. సో డెఫిషియన్సీ ఆఫ్ ఇన్సులిన్ లీడ్స్ టు డయాబెటీస్. సో మనకి ఇన్సులిన్ డెఫిషియన్సీ వస్తే అది డయాబెటీస్కి డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ అనేవి డయాబెటీస్ అనేది వస్తుంది. సో డయాబెటీస్ ఇస్ వన్ ఆఫ్ ద డిసీజ్, మీకు తెలుసు కదా, డెఫిషియన్సీ డిసీజ్. సో ఇన్సులిన్ అన్నది డెఫిషియన్సీ అయితే ఇట్ లీడ్స్ టు డయాబెటీస్. సో మనకి ఇన్సులిన్ దేనికి యూజ్ చేస్తాము, డయాబెటీస్ని ట్రీట్ చేయడానికి యూజ్ చేస్తాము అనమాట. సో మనము ఇన్సులిన్ ఎలా సింథసైజ్ చేస్తాము అంటే, సో ఇన్సులిన్ కోడ్ చేసే జీన్ ఉంటుంది కదండి. సో డిఎన్ఏ, పాలీపెప్టైడ్ ఏ అండ్ పాలీపెప్టైడ్ బి ఆఫ్ హ్యూమన్ ఇన్సులిన్. సో ఈ పాలీపెప్టైడ్ ఏ బిని మనము సెపరేట్ చేసి దాన్ని ఆ టూ డిఎన్ఏ సెగ్మెంట్స్ని మనము ప్లాస్మిడ్లోకి ఇంట్రడ్యూస్ చేసి ఆర్డిఎన్ఏని ప్రిపేర్ చేస్తామండి, రికాంబినెంట్ డిఎన్ఏ. సో ఆ రికాంబినెంట్ డిఎన్ఏని మనం ఏం చేస్తాము, ఈకోలై కల్చర్లోకి ఇంట్రడ్యూస్ చేస్తాం ప్లాస్మిడ్ని. ఓకేనండి. ఏ జీన్ అయితే ఇన్సులిన్ని కోడ్ చేస్తుందో ఆ జీన్ని మనము ఏం చేస్తాము అంటే ఐసోలేట్ చేసి ప్లాస్మిడ్లోకి ఇంట్రడ్యూస్ చేస్తాం సెపరేట్గా. పాలీపెప్టైడ్ ఏ అండ్ పాలీపెప్టైడ్ బి, దోస్ ఆర్ ద జీన్స్ విచ్ కోడ్ ఫర్ ద ఇన్సులిన్. సో అవి డిఎన్ఏ సెగ్మెంట్స్ అండి. సో ఆ సెగ్మెంట్స్ని మనం ప్లాస్మిడ్లోకి ఇంట్రడ్యూస్ చేస్తాం. సో ఆ టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెగ్మెంట్స్ని ప్లాస్మిడ్లోకి ఇంట్రడ్యూస్ చేసి ఆర్డిఎన్ఏని ప్రొడ్యూస్ చేసి ఆ ఆర్డిఎన్ఏని మనం ఈకోలై కల్చర్లోకి ఇంట్రడ్యూస్ చేస్తాం. సో ఇలా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మనకి ఈకోలై నుంచి ఈ పాలీపెప్టైడ్ ఏని పాలీపెప్టైడ్ బిని మనము ఐసోలేట్ చేసి అక్కడి నుంచి మనం ఇన్సులిన్ అనేది యాక్టివ్ ఇన్సులిన్ మాలిక్యూల్ అనేది ఐసోలేట్ చేస్తామండి ఈకోలై నుంచి. సో ఇలా మనము ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేస్తాం విత్ ద హెల్ప్ ఆఫ్ ఈకోలై. సో ఈకోలై ఇస్ వన్ ఆఫ్ ద బ్యాక్టీరియా. సో మనం ఏం చేస్తున్నాము, ఆర్డిఎన్ఏ టెక్నాలజీని యూజ్ చేసి, అంటే జెనెటికల్గా మోడిఫై చేసి డిఎన్ఏ సెగ్మెంట్స్ని మోడిఫై చేసి ఆ ఈకోలైలోకి ఇంట్రడ్యూస్ చేసి మనము ఇన్సులిన్ అన్నది ప్రొడ్యూస్ చేస్తున్నాం, హ్యూమన్ ఇన్సులిన్, విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ డయాబెటీస్. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఫర్ బ్యాక్టీరియా ప్రొడక్షన్. నెక్స్ట్ వచ్చి హ్యూమన్ గ్రోత్ హార్మోన్. సో మీకు తెలుసు హ్యూమన్ గ్రోత్ హార్మోన్. సో హ్యూమన్ గ్రోత్ హార్మోన్ ఈజ్ సెక్రెటెడ్ బై యాంటీరియర్ లోబ్ ఆఫ్ పిట్యూటరీ గ్లాండ్. సో హ్యూమన్ గ్రోత్ హార్మోన్ మనకి ఎక్కడి నుంచి సెక్రెట్ అవుతుంది అంటే పిట్యూటరీ గ్లాండ్ నుంచి సెక్రెట్ అవుతుందండి, యాంటీరియర్ లోబ్ ఆఫ్ పిట్యూటరీ గ్లాండ్. సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ సొమాటోట్రోఫిన్. దీన్నే మనం ఏమంటాము, సొమాటోట్రోఫిన్ అని కూడా అంటాం. సో దిస్ సొమాటోట్రోఫిన్ డెఫిషియన్సీ లీడ్స్ టు డ్వార్ఫిజం ఇన్ మ్యాన్. సో మనకి సొమాటోట్రోఫిన్ అనేది
డెఫిషియన్సీ వస్తే డ్వార్ఫిజం అండి. డ్వార్ఫిజం అంటే పొట్టిగా ఉంటారు కదా, సో హైట్ అన్నది ఎదగరు అనమాట. నేమ్లోనే ఉంది హ్యూమన్ గ్రోత్ హార్మోన్. సో గ్రోత్ అనేది ఉండదు. సో ఇట్ లీడ్స్ టు డ్వార్ఫిజం ఇన్ మ్యాన్. సో దిస్ సొమాటోట్రోఫిన్ డెఫిషియన్సీని తగ్గించడం కోసం ఏం చేస్తారు అంటే ఈ గ్రోత్ హార్మోన్ని జెనెటికల్గా మాడిఫై చేసిన ఈకోలైస్లోకి, అంటే సమ్ టెక్నిక్స్ లైక్ ఆర్డిఎన్ఏ కానీ సిడిఎన్ఏ టెక్నాలజీని కానీ యూస్ చేసి మనం ఏం చేస్తాము అంటే ఈకోలైలోకి ఇంట్రడ్యూస్ చేసి మనము ఈ హ్యూమన్ గ్రోత్ హార్మోన్ని సెక్రెట్ చేస్తాము అండి. అంటే ఫస్ట్ సొమాటోట్రోఫిన్ని సిడిఎన్ఏ చేసి దాన్ని మనం ఈకోలైలోకి ఇంట్రడ్యూస్ చేస్తాం విత్ ద హెల్ప్ ఆఫ్ PBR322. సో PBR322 ఈజ్ ఏ ప్లాస్మిడ్. సో ఈ ప్లాస్మిడ్ని యూస్ చేసి మనము ఈకోలైలోకి ఇంట్రడ్యూస్ చేసి సిడిఎన్ఏని దాని నుంచి మనము ఇలా జెనెటికల్గా ఇంజనీర్ చేసిన ఈకోలైలో మనకి హై అమౌంట్ ఆఫ్ HGH హార్మోన్, ఇట్ ఈస్ నథింగ్ బట్ హ్యూమన్ గ్రోత్ హార్మోన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అండి. ఓకేనా. సో ఇలాగా జెనెటికల్గా ఈకోలైని మాడిఫై చేసి మనము హై ఈల్డ్ అన్నది ప్రొడ్యూస్ చేస్తాం, హ్యూమన్ గ్రోత్ హార్మోన్ అనేది మనము ప్రొడ్యూస్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ వచ్చి ఇంటర్ఫెరాన్స్. సో we are all know that interferon is a యాంటీవైరల్ ప్రోటీన్. ఇంటర్ఫెరాన్స్ అనేవి ఏంటండి, యాంటీవైరల్ ప్రోటీన్స్ అనేవి. సో దీస్ ఇంటర్ఫెరాన్స్ ప్రొడ్యూస్డ్ బై ఇన్ఫెక్టెడ్ యానిమల్ సెల్స్. సో ఆల్రెడీ మీకు ఇంటర్ఫెరాన్స్ కోసం తెలిసే ఉంటుంది ఏంటి అంటే, ఆల్రెడీ మనకు ఒకసారి ఇన్ఫెక్షన్ అనేది వచ్చినప్పుడు ఈ ఇంటర్ఫెరాన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయండి. ప్రొడ్యూస్ అయ్యి సెకండ్ టైం సేమ్ వైరల్ ఇన్ఫెక్షన్ అనేది వస్తే ఈ ఇంటర్ఫెరాన్స్ మనల్ని ప్రొటెక్ట్ చేస్తాయి. ఓకేనా. సో వన్స్ మనకి వైరల్ ఇన్ఫెక్షన్ అనేది వచ్చినప్పుడు ఇంటర్ఫెరాన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయండి. సో ప్రొడ్యూస్ అయ్యి ఆ ఇంటర్ఫెరాన్స్ అనేవి ఏమవుతాయి అంటే సెకండ్ టైం కనుక మనకి వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు సెల్స్ని ప్రొటెక్ట్ చేస్తాయి అన్నమాట ఇన్ఫెక్షన్ నుంచి. సో దట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ఇంటర్ఫెరాన్స్. దోస్ ఆర్ యాంటీవైరల్ ప్రోటీన్స్ అండి. సో దీస్ ఇంటర్ఫెరాన్స్ ఆర్ యూస్డ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ కామన్ కోల్డ్, ఇన్ఫ్లుయెన్జా, హెపటైటిస్ ఎక్సెట్రా. సో ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ని మనము ట్రీట్ చేయడానికి ఈ ఇంటర్ఫెరాన్స్ అనేవి యూస్ చేస్తాం అనమాట. సో ఎలా యూస్ చేస్తాము అంటే ఇంటర్ఫెరాన్స్ని సిడిఎన్ఏస్ కింద కన్వర్ట్ చేసి సో వీటి నుంచి మనం ఈకోలైలోకి ఇంట్రడ్యూస్ చేస్తామండి. హ్యూమన్ సెల్ లైన్స్ అంటే ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయిన పర్సన్లో ఈ ఇంటర్ఫెరాన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో ఆ ఇంటర్ఫెరాన్స్ని తీసుకుని మనం ఏం చేస్తాము అంటే ఈకోలైలోకి ఇంట్రడ్యూస్ చేస్తాం. సో ఇలా జెనెటికల్గా మాడిఫై చేసిన ఈకోలై కల్చర్స్ అనేవి మనకి ఇంటర్ఫెరాన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. సో మన ఇలా డిఫరెంట్ టైప్స్, అంటే నాట్ ఓన్లీ వన్ టైప్ అండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటర్ఫెరాన్స్ ఉంటాయి. IFN ఆల్ఫా, IFN బీటా. సో ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటర్ఫెరాన్స్ ఉంటాయి. వాటిని మనం ఈకోలైని యూస్ చేసి సిడిఎన్ఏస్ ప్రిపేర్ చేసి మనము ఇంటర్ఫెరాన్స్ అనేవి ఈకోలై సెల్స్ నుంచి ప్రొడ్యూస్ చేస్తామండి. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ యూజ్ ఆఫ్ బ్యాక్టీరియల్ జెనెటికల్లీ ఇంజనీర్డ్ బ్యాక్టీరియాస్ అండి. సో నెక్స్ట్ వచ్చి బ్లడ్ ప్రొడక్ట్స్. So genetic engineering is used to produce certain proteins that act on blood or blood product producing cells. So genetic engineering అనేది certain proteins ని ప్రొడ్యూస్ చేస్తాయండి. Those acts on blood or blood producing cells, బ్లడ్ మీద కానీ బ్లడ్ ప్రొడ్యూసింగ్ సెల్స్ మీద కానీ యాక్ట్ చేస్తాయి అన్నమాట. సచ్ ప్రోటీన్స్ ఆర్ ఆఫెన్ కాల్డ్ బ్లడ్ ప్రొడక్ట్స్. సో వాటిని మనం ఏమంటాము అంటే బ్లడ్ ప్రొడక్ట్స్ అని అంటాము. అంటే ఫ్యాక్టర్ 8 అండి. ఇట్స్ ఏ బ్లడ్ క్లాటింగ్ ఏజెంట్. సో హీమోఫీలియాని మనము ట్రీట్ చేయడానికి యూస్ చేస్తాం. సో ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లడ్ ప్రొడక్ట్స్ అనేవి మనము ప్రొడ్యూస్ చేయడానికి ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ అనేది మనకి యూజ్ అవుతుందండి. సో నెక్స్ట్ వచ్చి వ్యాక్సిన్స్. So one of the tremendous use of genetically engineered bacteria is a production of vaccine అండి. సో వ్యాక్సిన్స్ అనేవి ప్రొడ్యూస్ చేయడానికి మనకి ఈ బ్యాక్టీరియల్ సెల్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి అన్నమాట.
So genetic engineering is used to develop vaccines against some severe diseases such as hepatitis, foot and mouth diseases, AIDS, etc. So ఇలా మనకి different types of డిసీజెస్ని క్యూర్ చేయడానికి మనకి జెనెటిక్ ఇంజనీరింగ్ అన్నది యూజ్ అవుతుందండి. సో ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ అనేది మనకి యూజ్ అవుతుంది. సో ఇక్కడ ఏంటి అంటే వ్యాక్సిన్స్ అనేవి ఎలా ప్రొడ్యూస్ చేస్తాము అంటే, ఫర్ సపోజ్ హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఎలా ప్రొడ్యూస్ చేస్తాము అంటే, హెపటైటిస్ బి వైరస్ ఉంటుంది కదండి. సో ఆ వైరస్ యొక్క సర్ఫేస్ మీద యాంటీజెన్స్ ఉంటాయి. సో మనకు తెలుసు ప్రతి వైరస్ మీద కూడా సర్ఫేస్ మీద సమ్ యాంటీజెన్స్ అనేవి ఉంటాయి. ఆ యాంటీజెన్స్ మనకి డిసీజ్ని కాజ్ చేస్తాయండి. సో ఆ సర్ఫేస్ యొక్క యాంటీజెన్స్ హెచ్బిఎస్ యాంటీజెన్స్ ఉంటాయండి. ఆ హెచ్బిఎస్ యాంటీజెన్స్ అనేవి ఐసోలేట్ చేసి వాటిని క్లోన్ చేసి వాటిని ఈకోలైలో కానీ ఈస్ట్ సెల్స్లో కానీ క్లోన్ చేస్తామండి. సో క్లోన్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ జీన్స్ అన్నవి ఈకోలైలో కానీ ఈస్ట్ సెల్స్లో కానీ మనం క్లోన్ చేసినప్పుడు ఈ హెచ్జిఎస్ యాంటీజెన్ని ఎక్స్ప్రెస్ చేసి ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. ఓకేనా. మనకి హెపటైటిస్ బి వ్యాక్సిన్స్లో హెపటైటిస్ బి వైరస్ నుంచి హెచ్బిఎస్ యాంటీజెన్ అన్నది ఉంటుందండి సర్ఫేస్ మీద. దాన్ని మనం ఐసోలేట్ చేస్తాం. ఆ యాంటీజెన్ని ఐసోలేట్ చేసి ఈకోలైలోకి ఇంట్రడ్యూస్ చేస్తాం. సో ఆ జెనెటికల్గా మోడిఫై చేసిన ఈ ఈకోలైస్ అనేవి ఏం చేస్తాయి అంటే హెచ్బిఎస్ యాంటీజెన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఆ యాంటీజెన్ని మనం ఐసోలేట్ చేసి ఈకోలై నుంచి అక్కడి నుంచి మనము వ్యాక్సిన్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తామండి. సో ఈ వ్యాక్సిన్స్ అనేవి ఏంటి అంటే దీస్ వ్యాక్సిన్స్ ఆర్ యూస్డ్ అగైనెస్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్. సో అలాగా మనము ఆ ప్రొడ్యూస్ చేసిన వ్యాక్సిన్స్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్కి యూస్ చేస్తాం. రీసెంట్గా అయితే కోవాక్సిన్ ఈజ్ వన్ ఆఫ్ ద వ్యాక్సిన్ దట్ ఈస్ ఇలా జెనెటికల్గా మోడిఫై చేసిన వ్యాక్సిన్ అండి కోవాక్సిన్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ ఆఫ్ బ్యాక్టీరియా. సో నెక్స్ట్ వచ్చి ఈస్ట్. So yeasts are being used to synthesize life-saving drugs for pharmaceutical industries. So pharmaceutical industries లో మనము yeastని different types of drugsని ప్రొడ్యూస్ చేయడానికి యూస్ చేస్తాము అండి. సో ఎలాగా అంటే ఈస్ట్ని ఎలా యూస్ చేస్తాము అంటే ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రగ్స్ని ప్రొడ్యూస్ చేయడానికి యూస్ చేస్తాం. దీస్ ఈస్ట్స్ ఆర్ మేక్ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ foreign proteins for research and therapeutic applications. So foreign proteins ని మనము లార్జ్ క్వాంటిటీలో ప్రొడ్యూస్ చేయడానికి ఈ ఈస్ట్ సెల్స్ని యూస్ చేస్తాము అండి. సో ఆ ప్రోటీన్స్ని మనము రీసెర్చ్లోను అలాగే థెరప్యూటిక్స్లోను మనము యూస్ చేస్తాం. ఓకేనండి. సో సెవరల్ టైప్స్ ఆఫ్ క్లోనింగ్ వెక్టర్స్ ఆర్ యూజ్డ్ టు మ్యానిపులేట్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద use, and the second one వచ్చి several types of cloning vectors are used to manipulate recombinant DNA constructions in yeast. సో మనం yeastని one of the main use of yeast cells are they act as cloning vectors అండి. సో cloning vectors కింద మనకి yeasts అనేవి చాలా యూజ్ అవుతాయి. అంటే రికాంబినెంట్ డిఎన్ఏ కన్స్ట్రక్ట్ చేయడానికి మనకు ఒక వెక్టార్ అవసరం అవుతుంది. సో ఆ వెక్టార్స్ ఏంటి అంటే ఈస్ట్ సెల్స్ అండి. సో ఈస్ట్ సెల్స్ అనేవి మనకి క్లోనింగ్ వెక్టార్స్ కింద చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట. సో దిస్ ఈస్ ద అనదర్ ఎగ్జాంపుల్ ఫర్ అనదర్ యూజ్ ఆఫ్ ఈస్ట్ సెల్స్ అండి. సో అలాగే మనకి ఈస్ట్ సెల్స్ అనేవి మనకి యాక్చువల్లీ యూకారియోట్స్లో మనకి పోస్ట్ ట్రాన్స్లేషన్ మోడిఫికేషన్స్ అనేవి చాలా తక్కువ అండి. ఈ యూకారియోట్ ప్రోటీన్స్ అనేవి చాలా తక్కువగా పోస్ట్ ట్రాన్స్లేషన్ మోడిఫికేషన్స్ జరుగుతాయి. సో పోస్ట్ ట్రాన్స్లేషన్ మోడిఫికేషన్ దేనికి అంటే దే ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ద ఫంక్షన్ అండ్ స్టెబిలిటీ ఆఫ్ ప్రోటీన్స్. సో ప్రోటీన్స్ యొక్క ఫంక్షన్ స్టెబిలిటీ కోసం ప్రోటీన్స్ అనేవి పోస్ట్ ట్రాన్స్లేషన్ మోడిఫికేషన్స్ జరుగుతాయండి యూకారియోట్స్లో. అదే యూకారియోట్స్లో అయితే ఈ పోస్ట్ ట్రాన్స్లేషన్ మోడిఫికేషన్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అదే కనుక మనము ఈస్ట్ సెల్స్ని కనుక తీసుకుంటే కానీ
ఈస్ట్ సెల్స్లో మనకి ఈ పోస్ట్ ట్రాన్స్లేషన్ మోడిఫికేషన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి. సో దానివల్ల ఏంటి అంటే ఈ ప్రోటీన్స్ అనేవి ఎక్కువ ఫంక్షన్స్ అనేవి చేయడానికి యూజ్ అవుతుంది. అంటే ఎక్కువ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ని పర్ఫామ్ చేస్తుంది అనమాట. సో ప్రోటీన్స్ అనేవి ఈస్ట్లో మనకి పోస్ట్ ట్రాన్స్లేషన్ మోడిఫికేషన్స్ ఎక్కువగా జరుగుతాయి. ఓకేనండి. ఈస్ట్ సెల్స్లో ప్రోటీన్స్ అనేవి ఎక్కువ టైమ్స్ సో దే క్యారీ అవుట్ మెనీ ఆఫ్ ద ప్రోటీన్ ట్రాన్స్లేషన్ మోడిఫికేషన్స్ which are necessary for the which are necessary to produce synthetic proteins. సో ఇలా మనకి ఈ పోస్ట్ ట్రాన్స్లేషన్ మోడిఫికేషన్స్ జరగడానికి కూడా ఈస్ట్ సెల్స్ అనేవి చాలా యూజ్ అవుతాయండి. సో ఈ పోస్ట్ ట్రాన్స్లేషన్ మోడిఫికేషన్ దేనికి యూజ్ అవుతాయి అంటే ప్రోటీన్స్ యొక్క ఫంక్షన్స్కి వాటి యొక్క స్టెబిలిటీని ఇంక్రీజ్ చేయడానికి ఈ పోస్ట్ ట్రాన్స్లేషన్ మోడిఫికేషన్స్ అనేవి హెల్ప్ అవుతాయి. అలాగే మనకి ఈస్ట్ సెల్స్ అనేవి దీస్ క్యాన్ బి యూస్డ్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఆల్కహాలిక్ బెవరేజెస్, బయోరెమిడియేషన్ అండ్ రిమూవల్ ఆఫ్ హెవీ మెటల్స్ ఫ్రమ్ వేస్ట్ వాటర్స్. సో మనకి ఈస్ట్ అన్నది ఆల్కహాలిక్ బెవరేజెస్ని ప్రొడ్యూస్ చేయడానికి యూస్ చేస్తాము. అలాగే నేచర్లో అయితే ఎన్వైర్న్మెంట్లో అయితే మనకి బయోరెమిడియేషన్కి కానీ అండ్ రిమూవల్ ఆఫ్ హెవీ మెటల్స్ ఫ్రమ్ వేస్ట్ వాటర్ నుంచి హెవీ మెటల్స్ని రిమూవ్ చేయడానికి మనము ఈస్ట్ సెల్స్ అనేవి యూస్ చేస్తాము అండి. అండ్ ఆల్సో ఈస్ట్స్ హ్యావ్ బీన్ cultivated as a rich source of proteins, minerals, vitamins and other nutrients for humans and animals. సో ఈస్ట్ సెల్స్ నుంచి మనకి బ్యాక్టీరియా నుంచే కాదండి, ఈస్ట్ సెల్స్ నుంచి కూడా మనము ప్రోటీన్స్ని, మినరల్స్ని, వైటమిన్స్ని కల్టివేట్ చేయొచ్చు అండ్ అదర్ న్యూట్రియంట్స్ని కూడా కల్టివేట్ చేయొచ్చు. అంటే బ్యాక్టీరియా తర్వాత అంతగా మనకి యూజ్ అయ్యేది ఈస్ట్ సెల్స్ అండి. సో వీటి నుంచి కూడా మనము ప్రోటీన్స్ని, మినరల్స్ని, వైటమిన్స్ని కూడా హ్యూజ్ అమౌంట్లో ప్రొడ్యూస్ చేయొచ్చు. సో హ్యూజ్ అమౌంట్లో ప్రొడ్యూస్ చేసి వాటిని యూజ్ చేసుకోవచ్చు. సో ఇవే కాకుండా మనకి ఈస్ట్ అన్నది ఒక కార్బన్ అండ్ ఎనర్జీ సోర్సెస్ కూడా యూజ్ అవుతుంది అండి. సో కార్బోహైడ్రేట్స్ని ప్రొడ్యూస్ చేసి కార్బన్ అండ్ ఎనర్జీ సోర్సెస్ కింద కూడా ఈస్ట్ సెల్స్ అనేవి మనకి యూజ్ అవుతాయి. సో this is all about your class today. సో different types, different functions అండి. జెనెటికల్గా మోడిఫై చేసిన బ్యాక్టీరియా అండ్ ఈస్ట్ అనేది ఎలా వర్క్ చేస్తాయి, వాటి యొక్క ఫంక్షన్స్ ఏంటి, వాటి యొక్క అప్లికేషన్స్ అనేవి. సో this is all about your class today. Thank you.